దండం పెట్టుకొని కాస్త ప్రసాదం తీసుకుని వద్దాం అనుకునేవారు తప్ప ఇలా ఒక ప్రోగ్రాం ఒక కార్యక్రమం ఏదైనా దేవాలయం, ఎందుకంటే డబ్బు ఖర్చు సంగతి పక్కన పెట్టండి, డబ్బు ఒకసారి ఉంటుందే ఒకసారి ఉండదు, కానీ మీరందరూ కూడా ఇందులో పాల్గొంటేనే కళ ఉంటుంది. ఇప్పుడు ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక మహాసభ ఏర్పాటు చేశారు, 10 మంది కూడా లేరు. ఉదాహరణ ఎవరు వస్తారు? ఎవరు రానప్పుడు ఆ సభ అంతా కూడా ఫెయిల్ అవుతుంది. అలా మనం ప్రత్యక్షంగా పాల్గొనాలి. ఇదేదో దైవ కార్యమో దేవుడి కార్యమో లేకపోతే ఇంకొకటో కాదు. సరదాగా ఉత్సవాలు అంటే మన అందరం ఫ్యామిలీతో కలిసి, మన భార్యా పిల్లలతో కలిసి, మన కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుందాం అనేటువంటి కార్యక్రమం ఇది మనం. ఎందుకంటే అందరూ చాలా మంది 90% పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే అందరూ కూడా. మన తాత ముత్తాతలు, మన తండ్రులు తాతలు ఎవరో ఒకరు పల్లెటూరులో పుట్టి అందరూ హైదరాబాద్ సిటీకి వచ్చిన వాళ్ళే. ఇక్కడ మనందరూ కూడా మళ్ళీ అదే పల్లెటూరి వాతావరణం, అటువంటి శోభ అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకున్నాం ఇక్కడ, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. కాబట్టి వారు ఏదో నిర్వహిస్తున్నారు కదా, లేదా గుడి వాళ్ళు చేస్తున్నారు, లేదా కాలనీ వాళ్ళు చేస్తున్నారు అని అనుకోవద్దు. ఇది మనందరి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. పాపం వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. అందరూ ఇళ్లలో చక్కగా పని మనుషులను పెట్టి చేసుకునేవారు. మా సేవాదళ సభ్యులందరూ కూడా మామూలు వాళ్ళు కాదు, ఇంట్లో 2 పని వాళ్ళు ఉంటారు. అయినా ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే